విశ్వకర్మ మనమయ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. గత వారం రోజులుగా ఈ మార్వాడీల మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చలో మార్వాడి గో బ్యాక్ అన్న ప్రాపగండ తీసుకొచ్చి దీని మీద ఒక వ్యతిరేకత తీసుకొస్తున్నా. అసలు ఇక్కడ జరిగింది మార్వాడి గో బ్యాక్ కాదు, మార్వాడీలని ఎందుకు వ్యతిరేకిస్తున్న అంశం మీద మనం మాట్లాడుకోవాలి. ఒకప్పుడు రజాకార్ల రాజ్యంలో స్వతంత్రం రాకముందు శ్రమ దోపిడీ జరిగేది, కానీ ఇక్కడ సబ్బన్న కులాల వృత్తి దోపిడీ జరుగుతుంది. ఈ వృత్తి దోపిడీ మీదనే మేమంతా తిరగబడి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఉదాహరణకు మేము కార్పెంటర్ పనిచేస్తాం, ప్లైవుడ్, తర్వాత మా పంచవృత్తులు ఉంటాయి. ఈ పంచవృత్తులలో ముఖ్యంగా కార్పెంటర్ వ్యవస్థ ఎట్లుంటుందంటే, మీరు ఎవరో ఒక కస్టమర్ పోయి ప్లైవుడ్ షాప్కి వెళ్తాడు కొటేషన్ తీసుకోవడానికి. ఫస్ట్ అప్పుడు కస్టమర్ని ఏం చేస్తాడంటే, సార్ మేము ఈ లోకల్ వాళ్ళు కరెక్ట్ చేయరు, నీట్గా చేయరు, మా రాజస్థానీ, మా గుజరాతీ, మా యూపీ వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక 6 లక్షలు అవుతుంది కదా సార్, మీరు నాకు 4 లక్షలు ఇవ్వండి, 2 లక్షలు 2 నెలలకి ఇవ్వండి అని చెప్పి ఒక కస్టమర్ని డైవర్షన్ తీసుకెళ్ళి మా పొట్ట కొట్టడం జరుగుతుంది. అప్పుడు మాకు వృత్తి దోపిడీ జరుగుతున్నట్ట కాదా? ఈ రకంగా చాలా జరుగుతుంది. ఓకే, మన వాళ్ళు కుహానా మేధావులు చాలామంది అంటారు, అరే మీరు వ్యాపారం చేసుకోవచ్చు కదా, వ్యాపారానికి మీకు అడ్డు పడుతుర్రా మార్వాడీలు అంటారు. ఉదాహరణకు ఇందులో కూడా మాకు జరుగుతున్న అన్యాయం అన్న, మా అన్ననే టింబర్ బిజినెస్ చేస్తాడు, మా రాష్ట్ర యువజన అధ్యక్షుడైనా. ఆయన గుజరాత్కి పోయి కర్రకు పోతాడు. సపోజ్ ఒక 3000 వస్తువు ఉంటుంది. 3000 వస్తువుని అదే లోకల్ వాళ్ళ గుజరాతీ మార్వాడీలకు 2500 ఫీట్ మీడిస్తాడు. అదే మా అన్నకి ఏం చేస్తాడు, 3000 ఇస్తాను, ఇష్టం ఉంటే తీసుకుపో, లేకపోతే లేదంటాడు. 3000కి తీసుకొచ్చి జిఎస్టీ కట్టి ట్రాన్స్పోర్ట్ కట్టి ఇవన్నీ చేస్తే ఎంత గన్ ఫీట్ అమ్మాలి? 3500 అమ్ముతాడు. అదే ఈయన పక్కనే గుజరాతీ వాడు ఉండదు, మార్వాడి వాడు ఉంటాడు. ఆయన ఏం చేస్తుండు, 2800కే గన్ ఫీట్ ఇస్తుండు. అప్పుడు నేనే ఒక కస్టమర్ని, నేను తక్కువ దగ్గర కొంటానా, ఎక్కువైన దగ్గర కొంటానా? ఈ విధంగా వ్యవస్థని, బిజినెస్లని మనల్ని సమూలంగా ఒక చాప కింద నీరులాగా మనల్ని అనగదొక్కుంటూ బిజినెస్లో ముందుకు రాకుండా, వర్క్లో ముందుకు రాకుండా చేస్తున్నారు. ఇక మా స్వర్ణకారులు ఉన్నారు. అయ్యా మీరు పెద్ద పెద్ద మలబారు ఇవన్నీ షోరూమ్లు ఉంటాయి, బయట ఒక ఆయన ఒక టేబుల్ పెట్టుకొని చిన్నది రాకుతుంటాడు. ఆయన మా తెలంగాణకు సంబంధించిన స్వర్ణకారుడు. మిగతా వాళ్ళు మొత్తం మార్వాడీలు, కార్పొరేట్ వ్యవస్థలు. మేము పోయి వాళ్ళ దగ్గర జీతం చేయాలి. ఈ వృత్తి ఎవరిది? ఇది వృత్తితో పెట్టి జరిగినట్టా కాదా? దీని మీదనే మా అక్కసు, మా బాధ. ఇక్కడ ఎలాంటి రాజకీయాలు లేవు, ఎవరికి తలకే లేదు. ఈరోజు పృథ్వీ అన్నకు నేనే స్వచ్ఛందంగా ఫోన్ చేసిన, అన్న మా బాధ ఇది, మా పరిస్థితులు ఇవి అంటే, తమ్ముడు రేపు పెడుతున్నాం ప్రెస్ మీట్, స్వచ్ఛందంగా వచ్చినాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం స్వచ్ఛందంగా, ఎందుకంటే ఇక్కడ ఒక మేధోమదనం జరుగుతుంది. తెలంగాణ మేధావులు దీని మీద ఆలోచిస్తారన్న ఆశతోటి, మనం ఒక నమ్మకంతో మనం ఇక్కడ వచ్చినాం. ఇకపోతే స్వర్ణకారుల గురించి చెప్పాలంటేనా, ఒకప్పుడు 15-20 సంవత్సరాల క్రితము ఒక మహిళలకు ఎలాంటి రొమ్ము క్యాన్సర్ లేదు. కానీ 20 సంవత్సరాలకెళ్ళి ప్రతి ఒక్క సోదరమణులకు రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయన్న? రెడీమేడ్ తాలిబొట్లు, రెడీమేడ్ బంగారము, రెడీమేడ్లో ఏం జరుగుతుంది? వాడు ఇరేడియం కలుపుతున్నాడు. అదే లోకల్ స్వర్ణకారుడు స్వచ్ఛమైన రాగి కలిపి 90% గోల్డ్, 10% రాగి కలిపి స్వచ్ఛమైన వస్తువు చేస్తే మనిషికి ఆరోగ్యానికి మంచిది ఆ బంగారం వేసుకుంటే. కానీ ఇప్పుడు వేసుకున్న బంగారం మహిళల మెడలలో చూడు మొత్తం కర్రెగా పాకురు పట్టినట్టు ఉంటుంది. ఎందుకు? ఆ ఇరేడియం వల్ల స్కిన్ ప్రాబ్లం వస్తుంది, రోగాలు వస్తున్నాయి. దీనివల్ల బిజినెస్లు, వ్యాపారం, ఆరోగ్యం ఈ రకంగా దెబ్బతింటుంది. ఇకపోతే ముఖ్యంగా మా తర్వాత మాతో పాటు ఈక్వల్గా నష్టపోయింది ఎవరై అంటే ఆ వైశ్య సోదరులు. ఒకప్పుడు ఊర్లలో ఉండేది, ప్రతి ఒక్కరూ అయ్యా ఇవాళ పైసలు లేవంటే 6 నెలలకు ఇచ్చినా సరే తీసుకుపోరని సౌదాలు ఇచ్చేది. ఈరోజు రూపాయి బాగుంటే వాడు రోడ్డు మీద ఓటుంటేనే ఈ మార్వాడి వ్యవస్థ పట్టుకొని పరుగు తీస్తుండు. నీకు చేత కాకపోతే ఎందుకు తింటలేవారా అని అడుగుతుండు. మరి మన తెలివి ఎక్కడ పోతుంది? ఈ కుహానా మేధావులు ఏం చేస్తున్నారు? మార్వాడీలకు మేము వ్యాపారం చేసుకో అనట్లేదు, వాళ్ళని పో అనట్లేదు. వ్యాపారం మాత్రమే చేసుకోండి, ఏదైనా ఒక వస్తువు అమ్ముకోండి, ప్రోడక్ట్ చేయొద్దని నేను చెప్తున్నాను. ప్రోడక్ట్ చేసి మా వృత్తి మీద దెబ్బ కొట్టి, మా పుట్ట మీద దెబ్బ కొట్టి అందమూ రామచంద్ర అనే స్థితికి ఈరోజు చేతి వృత్తులన్నీ దిగజారిపోయినాయి. ఉదాహరణకు అన్నకే నేను ఒక స్ట్రింగ్ ఆపరేషన్ పెట్టిన నమ్మాలి అన్న కూడా అని
నేను ఒక కస్టమర్ లాగా వెళ్ళిన ఒక హార్డ్వేర్ షాప్కి. అతను నేను కస్టమర్ని అనుకుని నాతోటి చెప్తుండే, సార్ లోకల్ వాళ్ళు కార్పెంటర్లు మంచిగా చేయరు సార్, మా యూపీ వాళ్ళు మా రాజస్థానీ వాళ్ళు చాలా బాగా చేస్తారు సార్ అని నన్నే కన్విన్స్ చేస్తుండు. అది ఎందుకంటే అన్న చెప్తే నమ్మడాన్ని అన్నకు స్టింగ్ ఆపరేషన్ డైరెక్ట్ వాట్సాప్ పెట్టిన, అన్న ఇది జరిగింది అని. ఈ రకంగా వ్యవస్థలన్నీ కుప్పగూలిపోతున్నాయి. ఈరోజు కొన్ని రాజకీయ శక్తులు, రాజకీయ నాయకులు రాజకీయంగా మాట్లాడుకోండి. మీరు ఈరోజు కుల వృత్తులని నాశనం చేసుకోవడానికి మీరు సపోర్ట్ చేస్తే ఎట్లా? ఈరోజు రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు. రోహింగ్యాల గురించి కుల సంఘాలు మాట్లాడతాయా? ప్రజా సంఘాలు మాట్లాడతాయా? రోహింగ్యాలను ఎవరు అరికట్టాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పక్కకెట్టి మేమెందుకు మాట్లాడా? మీరు ఏంటి, మీకు మేము బాసటగా మేముంటాం రోహింగ్యాలకు, మేమేమన్నా వాళ్ళకు రోహింగ్యాలకు సపోర్ట్ ఉన్నామా? లేము కదా. ఈ రకంగా ఒక ప్రాపగండ తీసుకొస్తున్నారు. ఒక్కటే చెప్తున్నా ఈ రాజకీయ పార్టీలకు ఫైనల్గా, అన్న మార్వాడీల కోట్లు కావాలన్నా, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలన్నా, రేపు పొద్దున రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి. మన చేతి వృత్తుల వాళ్ళు మన సత్తా చూపించాలి. ఎవరైతే మనకు మన వృత్తిని కాపాడడానికి మనకు సపోర్ట్ ఉంటారో వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కాదు. నేను ఒక రాజకీయ పార్టీకి ఫాలోవర్ని, కానీ ఆ రాజకీయ పార్టీ లైన్ నాకు నచ్చలేదు. ఈ విషయంలో అన్నిటికన్నా ముందు మన ఆత్మగౌరవం ముఖ్యం. ఆత్మగౌరవం కోసమే నేను మాట్లాడడం జరుగుతుందన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇక్కడ వచ్చిన మేధావులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటాను. జై తెలంగాణ.